బాలయ్య ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్. అదేంటంటే షూటింగ్ లో గాయపడ్డ విషయం బాలయ్య ఫ్యాన్స్ అందరికీ తెలుసు. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా మనమైతే మాట్లాడుకుందాము. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది డీటెయిల్ గా అయితే మనమైతే చర్చిద్దాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కామెంట్ లో బాలయ్య అభిమానులు జై బాలయ్య అని కాకుండా గెట్ ఫీల్ సూన్ బాలయ్య గారు అని చెప్పి కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో మనందరికీ తెలిసిందే బాలయ్య గారు నిన్న ఇంజ్యూర్ అయినట్లు. సో కాకినాడలో ఇంపార్టెంట్ షూటింగ్ అయితే జరుగుతుంది. సో షూటింగ్ సమయంలో మనందరికీ తెలిసిందే బాలయ్య గారు తను ఓన్ గా రిస్క్ చేయడం జరుగుతుంది. డూప్స్ పెట్టుకోకుండా. అంటే ఇప్పుడున్న కుర్ర హీరోలు కూడా వాళ్ళు ఎలా అంటే డూప్స్ కి వెళ్ళిపోతారు, ఎలాంటి రిస్క్ అనేది తీసుకోరు. బట్ బాలయ్య గారు ఇప్పటి నుంచి కాదు, తను కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి చోట డూప్ లేకుండా ఆడియన్స్ కి ఒరిజినల్ ఇవ్వాలి, ఆడియన్స్ కి ఒరిజినల్ తెలవాలి, నేనే చెయ్యాలి, నన్ను హీరోగా వాళ్ళు చూస్తుంటారు. సో నేను వాళ్ళకి హీరోలా నేను ఏదైనా నేను చెయ్యాలి, ఆడియన్స్ కి అది ఉండాలని చెప్పి బాలయ్య గారు ప్రతి సీన్ ని, అంటే యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినా కూడా, చేజింగ్ సీక్వెన్సెస్ వచ్చినా కూడా, ఫైట్ సీక్వెన్సెస్ వచ్చినా కూడా, ఎలాంటి ఇది ఉన్నా కూడా నేనే ఒరిజినల్ చేస్తా, డూప్ వద్దని చెప్పి తనే ఒరిజినల్ గా చేస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు లెజెండ్ సమయంలో ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఒకటి హార్స్ రైడింగ్ సీన్ ఉంటుంది. హార్స్ రైడింగ్ విశాఖపట్నం తీరంలో ఆ బస్ స్టాండ్ హార్స్ రైడింగ్ సీన్ దగ్గర గ్లాస్ అంతా పగిలిపోతుంది. ఆ గ్లాస్ కూడా డమ్మీ గ్లాస్ పెడతామనంటే వద్దు రియల్ ఫీల్ రావాలని చెప్పి కొంచెం స్టాండర్డైజ్డ్ గ్లాసే పెట్టడం జరిగింది. అక్కడ కూడా గ్లాస్ ని పగలగొట్టుకుంటూ గుర్రాన్ని రైడ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అప్పుడు కూడా గ్లాస్ ముక్కలు గుచ్చుకోవడము. సో అలాంటి సీన్స్ అప్పుడే దాదాపు 10-12 సంవత్సరాలు అవుతుంది అది జరిగి కూడా. అంటే ఆ ఏజ్ లో కూడా అప్పుడు కూడా అలాంటి సీన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఒక యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు కూడా చేయడం అయితే జరిగింది. సో దీని వల్లనే కాళ్ళు కాస్త అది బెనికి మజిల్స్ లో అండ్ బోన్స్ లో ప్రాబ్లం అయితే రావడం జరిగింది. సో ఇమీడియట్ గా అప్పటిదప్పుడు మూవీ టీం కూడా అక్కడ ఉన్న లోకల్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది, మనందరికి తెలిసిన విషయమే. సో అక్కడ స్కానింగ్ అవన్నీ తీస్తే కాస్త బోన్ లో క్రాక్ ఉన్నట్లు అండ్ మజిల్ కూడా బాగా స్ట్రెయిన్ అయినట్లు మనకైతే తెలిసింది. సో బాలయ్య గారికి డెఫినెట్ గా ఒక చిన్నపాటి సర్జరీ చేయాలి. సో చిన్నపాటి సర్జరీ చేస్తే బాగుంటుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ టైంకి బాలయ్య గారు అక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సినీ ప్రముఖులు, ముఖ్యంగా చెప్పాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది, గెట్ విల్ సూన్ బాలా బాబాయ్ అని చెప్పి. సో జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ రామ్ కానివ్వండి, ఇప్పుడు వీళ్ళు మనకు ఎంత దగ్గర ఆప్తులు అంటే జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, కళ్యాణ్ రామ్ కానివ్వండి, ఎలాంటి చిన్న ఇష్యూ ఉన్నా కూడా బాలయ్య గారికి ఏదైనా జరిగితే వీళ్ళు అసలు తట్టుకోలేరు. సో అప్పటికప్పుడే రెస్పాండ్ అవ్వడం మనం చూసాం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇప్పుడు హరికృష్ణ గారు లేరు, బాలయ్య గారే ఉన్నారు కాబట్టి బాలయ్య అన్న అటాచ్మెంట్ అసలు వేరు. అండ్ దీంతో పాటుగా మనకు ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. అండ్ సినీ ప్రముఖులు కూడా చాలా మంది ఫోన్ చేసి మాట్లాడినట్లు మనకు ఇంటర్నల్ గా వచ్చిన ఒక న్యూస్. సో మనకు తెలిసిందే బాలకృష్ణ గారు ప్రముఖ అగ్రకథ నాయకుడు. సో అలాంటి అమ్ముడు ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరు బాలయ్య గారి గురించి కేర్ తీసుకోవడం కానీ, బాలయ్య గురించి అప్డేట్స్ తెలుసుకోవడంలో కానీ ఎలాగో ఉంటుంది. సో అది వేరే విషయం లేండి. సో షూటింగ్ కూడా ప్రస్తుతానికైతే పాజ్ జరిగింది. NBK 111 వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ అయిన మూవీ ఇది. సో దీనికి గోపీచంద్ మల్లేని గారు ఈ మూవీలో డైరెక్టర్ గా చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే, మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉంటాం. సో మనకు ముంబై షూటింగ్ తర్వాత హైదరాబాద్ షూటింగ్ అండ్ ప్రజెంట్ కాకినాడలో ఒక యాక్షన్ సీక్వెన్స్ నడుస్తుంది. అందులో భాగంగానే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మళ్ళీ దాదాపు ఒక 15 రోజుల నుంచి నెల రోజుల వరకు గ్యాప్ వస్తుంది అన్నట్లే తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ షెడ్యూల్, అంటే దాదాపు మనకు ఫైనల్ షెడ్యూల్ ఇది. బట్ ఇది అయిపోయిన తర్వాత మనకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి, డబ్బింగ్ కి, VFX కి వాటి దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు ఇలా జరగడం వల్ల మాక్సిమం ఈ మూవీని దసరాకి తీసుకొద్దామని చెప్పి ప్లానింగ్ చేసి, నిజం చెప్పాలంటే దసరాకే రిలీజ్ ఉండే ఈ మూవీ. బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని డిసెంబర్ లో తీసుకురావాలని చెప్పి యోచిస్తున్నారు మూవీ మేకర్స్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే దాదాపు 15 days నుంచి 1 month వరకు బాలయ్య గారికి రెస్ట్ ఉండేలానే కనిపిస్తుంది. సో దీని వల్ల డెఫినెట్ గా ఈ మూవీగా 100% డిసెంబర్ లెక్కే పోస్ట్ పోన్ అవుతుంది. ఒకవేళ డిసెంబర్ లో మనకు డిసెంబర్ ఎండింగ్ కల్లా 19 లేకుంటే 25th క్రిస్మస్ సందర్భంగా వచ్చే ఛాన్సెస్ ఉంది, లేకపోతే సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది డ్యూ పడ్డది కదా. సో ఒక్కొక్కసారి 15 days 1 month కావచ్చు, లేకుంటే
ఇంకొక 10-15 డేస్ ఎక్కువ కూడా పట్టొచ్చు. దాన్ని బట్టి అంటే ఆ ఇష్యూని బట్టి ఆ పెయిన్ ని బట్టి ఎంత త్వరగా రికవర్ అయితే అంత త్వరగా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే త్వరగా రికవర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తొందరగా ఆ కాలు కూడా సెట్ అయిపోతే బాగుంటుంది. ఇంకా మనకు నెక్స్ట్ మూవీ కూడా ఉంది, నిజం చెప్పాలి అంటే NBK 112. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇనిషియల్ ఫేజ్ లో అది కూడా పెండింగ్ అయినట్లు తెలుస్తుంది. సో ఎందుకంటే ఇది రికవర్ అయిన తర్వాతనే కదా ఒకటి NBK 111 ఎండ్ దశకు తీసుకెళ్లాలి, బాలయ్య గారి పార్ట్ ని కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత NBK 112 లో రావాలి. సో ఇందులో ఒక ఫీమేల్ విలన్ కూడా ఉంటుందని చెప్పి మనకు సోషల్ మీడియాలో తెలుస్తుంది. దాని గురించి కూడా మనం కంప్లీట్ గా చూసుకొని మనం మాట్లాడుకుందాము. అండ్ ఇండస్ట్రీకి పెద్ద లాంటి వ్యక్తి మనకు రీసెంట్ గా మూవీ అసోసియేషన్ లో అంటే మూవీ డాన్స్ అసోసియేషన్ ఉంది కదా, అందులో మూవీ డాన్స్ డైరెక్టర్స్ కి, మూవీ ఆర్టిస్ట్లకి, డాన్సర్స్ కి పెద్ద చర్చ జరిగింది, పెద్ద రచ్చ జరిగింది. దాంట్లో కూడా బాలయ్య గారు ఇన్వాల్వ్ అయ్యి కేవలం ఒకే ఒక ఫోన్ కాల్ తోని ఆ గొడవని సర్దుమణిగేలా చేశారు. అది స్వయంగా జానీ మాస్టర్ కూడా చెప్పడం జరిగింది. చిరంజీవి గారు కూడా మాట్లాడారు, దాంతోపాటు బాలయ్య గారు మాట్లాడంగానే ఆ ఇష్యూ సర్దుమణగడము దీనికి మనము చూడొచ్చు. సో ఇది గైస్, ఇది అప్డేట్. సో అప్డేట్ చాలా మంది మీకు చెప్పొచ్చు, మన ఆడియన్స్ లో చాలా మంది బాలయ్య డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి నేను చెప్పకపోతే బాగుండదు. సో డెఫినెట్ గా బాలయ్య గారు గెట్ వెల్ సూన్, మీరు త్వరగా కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు త్వరగా కోలుకొని ఈ మూవీ షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. మీరు మీ అభిమానులు అందరూ కూడా మీరు కామెంట్ చేయండి, గెట్ వెల్ సూన్ అని చెప్పి కామెంట్ చేయండి. దీంతో పాటుగా జై బాలయ్య అని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా డూప్ లేకుండా యాక్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో ఇది గైస్ ఈ వీడియో. ఇది నచ్చిందా నచ్చలేదా అనేది కాదు, ఇది అప్డేట్ మాత్రమే. సో అప్డేట్ మాత్రమే నేను చెప్తున్నాను. సో మీరు బాలయ్య గారి గురించి కామెంట్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మరి ఒక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ తోని మీ ముందుకైతే రావడానికి ట్రై చేస్తా. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.